హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ, దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రైనింగ్, ఇదంతా కూడా ఆల్మోస్ట్ మరో 274 కోట్లు అడిషనల్గా మరి ప్రభుత్వం మంజూరు చేసిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మన యొక్క ఇండిజియస్ టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ టెక్నాలజీ, ఈ కవచ్ డిజైనింగ్ సంబంధిత అంశాల మీద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటిన్యూయేషన్గా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయనున్నది. రైల్వే ఆపరేషన్స్, దాని భద్రత, హై లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా రైల్వే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్వాలిటీ యాడ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ కంటెంట్ తయారు చేయడం, ట్రైనింగ్ సంబంధించినటువంటి పరిశోధన వివిధ విద్యా సంస్థలతో కలిసి రూపొందించడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాబోతుంది. ఈ కవచ్ డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కంపెనీలకు అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడితే కంట్రోలింగ్ స్పెసిఫికేషన్స్ వరకు కూడా రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇదే పర్యవేక్షిస్తుంది. ఇందులో ఐఐటి చెన్నైతో కలిసి 5G టెక్నాలజీ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సెంటర్ ఏదైతున్నదో వన్స్ ఇది ప్రాపర్గా ప్రారంభమైన తర్వాత, ఎందుకంటే రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం మనం, 3rd ప్లేస్. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈరోజు 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి అలాంటి 3rd ప్లేస్లో ఉన్నటువంటి రైల్వే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్సిడెంట్లో 0 ఉండాలనేటువంటి లక్ష్యంతో కవచ్ సంబంధించినటువంటి పరిశోధన యాక్టివిటీ మరింత పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వము మరి మోడీ గారి ఆదేశాలతో ముందుకెళ్తా ఉంది. రానున్న రోజుల్లో ఈ కవచ్ను ప్రపంచంలోనే ఒక ఐడియల్ టెక్నాలజీగా, ఒక నెంబర్ 1 టెక్నాలజీగా మనము రూపొందించాలి. ప్రపంచ దేశాలకు అవసరమైతే మన కవచ్ టెక్నాలజీ ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇందులో ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా